హాయ్, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు విజయ్ ఉన్నాడు. చాలా మంచి సాఫ్ట్ బేస్ వాయిస్, చాలా యంగ్ టాలెంటెడ్, మంచిగా చెప్తున్నాడు వాయిస్. హాయ్ విజయ్. సార్ నీకు ఎలా తెలిసింది మా డబ్బింగ్ అకాడమీ? అండ్ బేసిక్గా నువ్వు ఆర్టిస్ట్ కదా, మళ్ళీ డబ్బింగ్ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నావు? సార్ నా వాయిస్లో మాడ్యులేషన్స్ ఇవన్నీ కొంచెం కంప్లైంట్స్ వచ్చాయి సార్. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో డబ్బింగ్ చెప్పే వాళ్ళని అడిగాను సార్, ఎక్కడ నేర్చుకుంటే మాడ్యులేషన్స్ బాగా వస్తాయని. సో వాళ్ళు సజెస్ట్ చేశారు, లైక్ ఇలా వినోద్ సార్ అని ఉన్నాడు, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ అనే పెట్టారు, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు చాలా మంచిగా మాడ్యులేషన్స్ అనేటివి, వాయిస్ అనేది కొంచెం టర్న్ అవుతాయి, అక్కడ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీ వాయిస్ చేంజ్ అవుతుంది అనే ఒక హోప్ ఇచ్చారు. సో దెన్ నేను వచ్చి సార్ని కలిశాను. సార్ కలిసాక ఒక పాజిటివ్ మూమెంట్ వచ్చింది. దెన్ ఇమ్మీడియట్లీ నేను నెక్స్ట్ వీక్ నుంచే క్లాసెస్ స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 1.5 మంత్లోనే నాకు నా వాయిస్లో చాలా చేంజెస్, నాకు మాడ్యులేషన్ చెప్పే విధానం కానీ ఇవన్నీ నాకు అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ నాకు. కాబట్టి విజయ్ చాలా యంగ్ టాలెంటెడ్, కాబట్టి ఇలాంటి టాలెంటర్స్కి ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశం ఉంటుంది. అలాగే తన వాయిస్ని తను పదును పెట్టుకుంటూ, అలాగే ఇతరుల వాయిస్ కూడా తన డబ్బింగ్ చెప్పి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. థ్యాంక్ యూ.